హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ భారతీయ రెడ్డి వ్లాగ్స్ అండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఇంట్లో టమాటా రైస్ ఎంత ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మన బిర్యానీ స్పైసెస్ వచ్చి కొన్ని తీసుకుని ఆయిల్ కొద్దిగా వీటెక్కాక ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి వేగాక కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ బిర్యానీలో కన్నా టమాటా రైస్లో కన్నా సరే ఆనియన్స్ ఎప్పుడైనా సరే పెద్దగా కోసుకోవాలి. ఇలా కోసుకోవడం వల్ల ఏముందంటే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగిపోయాక అందులో గుప్పిడి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ టమాటా బాగా వేగేదాకా మూత పెట్టుకొని టమాటాలు మగ్గేలోపు బియ్యాన్ని వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. టమాటాలు బాగా మగ్గడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం, మీ దగ్గర కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేనేమి అవి ప్రిఫర్ చేయను అనమాట. టమాటాలు బాగా మగ్గాక మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రైస్ని అయితే మాత్రం ఆయిల్లో అయితే కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి రైస్ పొడిలాడుతా సాఫ్ట్గా వస్తుంది అనమాట. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. అదే బాస్మతి రైస్కి అయితే 3 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంత ఈజీగా టేస్టీగా టమాటా రైస్ అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.